డిఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్. ఆటో కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. జాప్యం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల బిల్లును మంజూరు. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. రైతు దగ్గర లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ సర్వేయర్లు. వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంపై రైతు దగ్గర నుండి 40,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఆర్ఐ వాసు. డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కొత్తకోట మండలం నిర్వేణ్ గ్రామానికి చెందిన రైతు ఇనాం భూమి ఓఆర్సీ కొరకు ఆర్డీఓ వనపర్తికి అప్లై చేసుకోగా ఆర్డీఓ కొత్తకోట తహసీల్దార్కు పిటిషన్ను విచారణకు ఇవ్వగా తహసీల్దార్ ఆర్ఐ వాసు డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిలకు అప్పగించగా సదరు రైతు దగ్గర నుండి 40,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడని ఫిర్యాదు అందడంతో ఏసీబీ డీఎస్పీ విచారించి ఆర్ఐ డిప్యూటీ సర్వేలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడమైందని వీరిని ఏసీబీ నాంపల్లి కోర్టులో అప్పగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఏ ప్రభుత్వ అధికారులైనా లంచం డిమాండ్ చేసిన ఎడల 1064కు ఫిర్యాదు చేసిన ఎడల తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ మాకు వచ్చిన కంప్లైంట్ పైన ఈరోజు ఒక కేసు రిజిస్టర్ జరిగింది. నిర్వేణ గ్రామంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇనామ్ ల్యాండ్స్ ఓఆర్సీ కోసము ఆర్డీఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది. ఆర్డీఓ గారు తహసీల్దార్కి ఎంక్వైరీ చేయమని పంపించిండు. తహసీల్దార్ గారు సర్వేయరు అండ్ ఎంఆర్ఐ వాళ్ళకు పిటిషన్ ఎంటర్ చేసిండు. ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమని చెప్పి ఆర్డీఓ గారు పంపించినటువంటి పిటిషన్ తహసీల్దార్కు వచ్చింది. తహసీల్దార్ గారు అట్టి పిటిషన్ను ఎంఆర్ఐ అండ్ డిప్యూటీ సర్వేయర్ గారికి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ విచారణలో సందర్భంగా ఇద్దరు ఎంఆర్ఐ వాసు గారు అండ్ డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ని 40,000 డిమాండ్ చేసి 40,000 ఇచ్చినట్లయితే మీకు ఎక్కడ ఎటువంటి ఆటం లేకుండా ఎంఆర్ఓ ద్వారా కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఆటంకం లేకుండా 40,000 ఇచ్చేస్తే మీ పని అయిపోతుందని డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అట్టి విచారణలో భాగంగా ఈరోజు కేసు నమోదు చేసుకొని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. సార్ ఏం ఎవిడెన్స్ సార్ దానికి సంబంధించి 40,000 డిమాండ్ చేసింది అన్నారు కదా సార్, ఎవిడెన్స్ ఏముంది సార్? ఎవిడెన్స్ మా అంత ఎవిడెన్స్ బేస్డ్ తోటే ఉంటుంది. అంటే ఎవిడెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం, ఆ రైతు చెప్పడం ఒక్కటే ఎవిడెన్సా లేదంటే వేరే ఇంకేమైనా ఎవిడెన్స్? అవన్నీ లైవ్లో మీరు దీంట్లో షేర్ చేయడం సార్. ఓకే, ఇప్పుడు డబ్బులు తీసుకున్నారా లేదు సార్? అంతే, డబ్బులు తీసుకుని డిమాండ్ చేయడం జరిగింది, డబ్బులు తీసుకోలేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు కేసు నమోదు చేశారా సార్? నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. రేపు ఏసీబీ కోర్టు నాంపల్లిలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వాధికారులు ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు కానీ వాట్సాప్ నంబర్కి కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ కంప్లైంట్ చేసినట్లయితే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి తగు చర్య తీసుకోబడుతుంది. ఘనంగా నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి బాణసంచా పేల్చి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 80 మంది బీజేపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి, బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రైతుల క్రాప్ లోన్ల రెన్యువల్ విషయంలో రైతులు తీసుకున్న క్రాప్ లోన్ అసలు మరియు ఇంట్రెస్ట్ పైసలు కట్టాలంటూ ఇబ్బందులకు గురి చేస్తూ బ్యాంకు సిబ్బందితో కొంతమంది దళారులు కలిసి వేధింపులకు గురి చేస్తున్నారు. చిన్నకోడూరు రైతులు ఇటు విషయాన్ని బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు చక్రధర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా చక్రధర్ గౌడ్ సదరు బ్యాంకు మేనేజర్ని ఇటు విషయమై నిలదీయడం జరిగింది. ఇకపైన రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయము అని బ్యాంకు సిబ్బంది చెప్పడం జరిగింది. రైతులకు ఎలాంటి సౌకర్యం కలిగినా వారి పక్షాన పోరాడతామని రైతాంగానికి అండగా ఉంటామని చక్రధర్ గౌడ్ హామీ ఇచ్చారు. మీరు ఖచ్చితంగా దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఇన్నోసెంట్ ఫార్మర్స్. మీరు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలా లేదా? మీరు డబ్బులు కట్టలేకపోతే ఒక వెసులుబాటు ఉందని మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? అది కూడా వెసులుబాటు లేదు. ఎనీ క్యాష్ క్రాప్ డెలివరీ జరగాలంటే కంపల్సరీ అకౌంట్ జీరో కావాల్సింది, 100% జీరో కావాల్సింది. లేకుంటే అకౌంట్ డెలివరీ కాదు. బట్ ఇప్పుడు వాళ్ళకి రిబేట్ ఇచ్చే వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం ఎక్కడైతే ఇంట్రెస్ట్ సబ్మిషన్ గవర్నమెంట్ క్లెయిమ్ చేయాలి కాబట్టి అది రాంగ్ క్లెయిమ్ ఎందుకు. ఇప్పుడు వేరే మీకు ప్రొసీజర్ ఉంది సార్, ఒకటి చెప్తా వినండి. మీరు ఇంత సూట్ తిరిగి వచ్చినా నేను ఒకటి చెప్తా, చెప్పండి. ఇప్పుడు 3% మేము క్లెయిమ్ చేస్తామో దానికి ప్రాపర్ మీటింగ్ చేసేవాళ్ళు. ఆ 3% కంపల్సరీ కంపల్సరీ స్టేట్ బ్యాంక్ లో ఉండాలి అమౌంట్. ఇప్పుడు వేరే ఎవరికైతే 3% క్లెయిమ్ చేస్తలేమో దానికి లేకుండా నడుస్తుంది. ఎందుకంటే ఆమె ఏమైనా డమ్మీ ఎంట్రీ కొడతాము, ఏదో కొడతాము, వాళ్ళకి రీసెంట్ పేమెంట్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ ఇంట్రెస్ట్ పెట్టి డమ్మీ పేమెంట్ పెట్టడానికంటే అది వాళ్ళ ఫేవర్ కోసం. బద్వేల్ పట్టణంలోని మైదకూర్ రోడ్లోని శ్రీ శ్రీ ఈశ్వరీదేవి ఆశ్రమం నందు ఆలయ నిర్వాహకులు సుబ్బరాయుడు స్వాముల వారి ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకోవడం జరిగింది. తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులందరికీ ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమానికి సంబంధించిన కమిటీ మెంబర్లు పాల్గొనడం జరిగింది. ధర్మపత్ని వీరభద్రమ్మ నామదేశ పుత్రహస్తస్య పుత్రికా రత్నస్య నాగశరణ్య నామదేశ పుత్రహస్తస్య కిరణ్ కుమార్ నామదేశ పుత్రికా రత్నస్య గీతికా నామదేశ ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య యువారస్య తర్వాత సోదరం చెప్పు. గోత్రము అంటే సుపర్ణ సుబ్రహ్మణ్యం, మీ గోత్రం అది. పేరు అమ్మ పేరు మీ ముగ్గురు పేరు మళ్ళీ నాన్నమ్మ పేరు. సుపర్ణ సుబ్రహ్మణ్యం గోత్రం భవస్య యజమానస్య మాతృశ్రీ కేశమానదేశ పుత్రరత్నస్య రాయసాగరనామదేశ ధర్మపతి పద్మావతి నామదేశ పుత్రికారత్నస్య భవిష్రీ నామదేశ పుత్రరత్నస్య జగన్నామదేశ ద్వితీయ పుత్రరత్నస్య విష్ణు నామదేశ ధర్మపతి యజమానస్య. ఆటో కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పార్టీల పరంగా కూడా వాగ్దానం ఇచ్చాం అధ్యక్ష. మనం మేనిఫెస్టోలో పెట్టాం అధ్యక్ష. జీవో నెంబరు 21 అని ఏదైతే ఫైన్స్ పెడుతున్నారో ఆ ఫైన్స్ ని రద్దు చేస్తామని చెప్పాం అధ్యక్ష. జీవోని రద్దు చేస్తాం 21 అని చెప్పి. అది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా 021 ఇవాళ ఫ్రీ బస్ పెట్టినందువల్ల ఆటో కార్మికులు కనీసం 200-300 రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు. వాళ్ళు చాలా ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు. కాబట్టి ఆ జీవో నెంబర్ 21 ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా
ఆ జీవో నెంబర్ 21ని రద్దు చేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ 1963 అమెండ్మెంట్ ఇవాళ సభలో తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడే బిల్స్ చూశాను నేను. దీంట్లో గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తూ డిసిషన్ తీసుకున్నారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. ఇది ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఇష్యూ. మనం గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం నుంచి ఆటో కార్మికులందరూ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయమని అడుగుతూ ఉన్నారు. కనీసం తగ్గిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. తర్వాత సంక్షేమ బోర్డు ఒకటి పెడతామని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. అదొకటి ఆ మేనిఫెస్టో దాంట్లో ఈ సంక్షేమ బోర్డు కూడా పెట్టి ఇవాళ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా, నా నియోజకవర్గంలో కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆటో కార్మికుల్ని ఆదుకోమని చెప్పి ఆటో కార్మికుల్ని దీన్ని దృష్టి పెట్టడానికి ఒక కమిటీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే 15,000 రూపాయలు రేపు దసరా నుంచి ఆటో డ్రైవర్లందరికీ అనౌన్స్ చేశారు అధ్యక్ష. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆటో డ్రైవర్లందరూ కూడా. కానీ మిగతా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. కనీసం సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. కనీసం ఇప్పుడు రోజుకి 200-300 రూపాయలు కూడా ఈ శ్రీశక్తి ఫ్రీ బస్సు మహిళలకి పెట్టినందువల్ల వాళ్ళకి రావట్లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఎమ్మెల్యేలకి, మొన్న అయితే వైజాగ్లో ఎమ్మెల్యేలు ఇంటి ముందు ధర్నాలు కూడా చేశారు అధ్యక్ష. ఆటోలు పెట్టుకొని ఇక్కడే ఉన్నారు, గంటా శ్రీనివాసరావు వాళ్ళు కూడా ధర్నా చేశారు అధ్యక్ష. కాబట్టి మాకు చాలా ఒత్తిడి ఉంది. ఇది అందరు ఎమ్మెల్యేల ఇష్యూ అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెంటనే దీని మీద ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వేసి దీన్ని ఏదో ఒకటి ఆటో వర్కర్స్, ఆటో డ్రైవర్సు, ఆటో వాళ్ళ సమస్యల్ని తీర్చమని. ఇది చాలా తక్కువ బడ్జెట్తో కూడుకున్నటువంటి అంశం అధ్యక్ష. ఈ ఇన్కమ్తో మనకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఈ ఫైన్లు అధ్యక్ష, వన్ టైం సెటిల్మెంటు ఇతర రాష్ట్రాల్లో అమలు చేశారు అధ్యక్ష. అంటే గతంలో ఒక్కొక్క ఆటో మీద 10,000, 20,000 ఉంటే దాంట్లో 20% కడితే ఆ ఆటో ఫైన్లు కానీ, స్కూటర్ ఫైన్లు కానీ, మోటార్ సైకిల్ ఫైన్లు కానీ, కార్ల మీద ఫైన్లు కానీ, ట్రాఫిక్ వైలెన్స్లు సెటిల్ చేసుకునే ఓటీఎస్ స్కీమ్ ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ ఓటీఎస్ స్కీమ్ కూడా మన రాష్ట్రంలో పెట్టి ఈ ఫైన్లన్నీ కూడా ఒక 10%కి లిమిట్ చేసి దాన్ని అంతా ఉన్నటువంటి ఆటోల మీద, ట్యాక్సీల మీద, మోటార్ సైకిల్, 2 వీలర్స్ మీద ఉన్న ఫైన్లన్నింటినీ క్లోజ్ చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. ఈ జీవో నెంబర్ 21 ద్వారా 10,000, 20,000 ఇష్టారీతిని ఫైన్లు వేస్తారు అధ్యక్ష. ఏ అధికారి కానీ, మన మంత్రి గారికి అనేకసార్లు చెప్పాం, ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు అధ్యక్ష. దీని మీద దయచేసి తమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది సీరియస్ అంశంగా తీసుకుని దయచేసి వెంటనే రెస్పాండ్ అయ్యి జీవో నెంబర్ 21 అలాగే ఈ ఇష్యూస్ ఏవైతే చెప్పామో వాటి మీద స్పందించమని కోరుతున్నాం అధ్యక్ష. సహజాన్ గారు. జిల్లా కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి ప్రెస్ మీట్. ఆర్డీటీ సంస్థ రాజకీయాలు, మతాలు, కులాలకు అతీతంగా స్వచ్ఛందంగా సేవలు అందిస్తోంది. దేశంలోనే అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ సేవలు ఎన్నలేనివి. విద్య, వైద్యం, క్రీడా రంగాలతో పాటు పేదరికం రూపు మాపేందుకు ఆర్డీటీ కృషి చేస్తుంది. ప్రభుత్వానికి సమాంతరంగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ కేంద్ర ప్రభుత్వ తీరుతో ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఆర్డీటీకి మతం భూచి చూపి దేశం నుండి వెళ్లిపోయేలా చూస్తున్నారు. విదేశీ నిధులు రాకుండా అడ్డుకొని ఆర్డీటీ సేవలు అందించలేని పరిస్థితికి తెచ్చారు. ఆర్డీటీ మూతపడుతుందని ప్రజల్లో భయాందోళన ఉంది. ఎంతో మంది నిరుపేదలకు ఆర్డీటీ చేయూత ఇచ్చింది. మహిళా సాధికారతకు కృషి చేసింది. బతులపల్లి, కనేకల్లు, కళ్యాణదుర్గంలో ఆర్డీటీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఆ రోజు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ విద్య, వైద్యం అనేది కూడా చాలా కూడా ముఖ్యమైనది. ఈ రెండు కూడా ప్రైవేటు పరం అవుతున్న దాన్ని ప్రైవేటు పరం కాకూడదు. విద్య కానీ, వైద్యం కానీ, అది మెడికల్ కాలేజ్ విద్య కావచ్చు, లాటివ్ కావచ్చు, వైద్యం ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపున ఉంటేనే సామాన్యుని కూడా అందుబాటులో ఉంటుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పేసేసే మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు విద్యా వైద్యాన్ని కూడా ప్రభుత్వ పరంగానే తీసుకొని అన్ని స్కూల్స్ డెవలప్ చేసే కాకుండా హాస్పిటల్ డెవలప్ చేసే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే ముందు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ అప్పుడుండే రాష్ట్ర ప్రభుత్వం 3వ 4వ ఈ రాష్ట్రానికి పర్మిషన్ ఇస్తా అంటే కాదు అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పైన 17 వైద్య కళాశాలను అటాచ్డ్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దానిలో 5 2023 అంటే కరోనా తర్వాత ఈ నిర్ణయం తీసుకొని కేవలం 2 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలు అనేది కూడా పూర్తి చేసి పూర్తిగా కూడా దాన్ని ప్రారంభం చేశారు కూడా 23-24 అకాడమిక్ ఇయర్కి. ఒకటి వచ్చి పులివిందల అవన్నీ కూడా రెడీ అయిపోయేటప్పుడు ఈరోజు అన్నీ కూడా 10 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి
దశల వారీగా కూడా ప్రైవేట్ పరం చేయడం చాలా అత్యంత దుర్మార్గమైనది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేమే కాదు, ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం వారికి దోచిపెట్టడానికి తప్ప మరోటి కాదు. వారికి కావాల్సింది కూడా ఈరోజు అంతగా చెప్తున్నారు కదా, పీపీపీ విధానం మేలు, దీన్ని మెయింటైన్ చేయలేని. మళ్ళీ ఈరోజు అమరావతి రాజధాని కూడా మీరు నెత్తిపైన వేసుకొని 1,00,000 కోట్ల అప్పు తీసుకొని వచ్చేసి రైతుల నుంచి భూమిని లాక్కొని మేము 5 సంవత్సరాలు కాదు 7 సంవత్సరాలనే కాకుండా 1,00,000 కోట్లు కూడా చాలదు అని చెప్పేసి మీ నెత్తిపైన వేసుకునేవాళ్ళు. ఈరోజు వైద్యం కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఆ కాలేజీలను తీసుకోవడానికి ఎందుకు మీరు చేయకుండా రాజధాని కూడా మీరు పీపీపీ విధానంలో చేసినారేమన్నా? దాన్ని నెత్తనేసుకునే వాళ్ళు దీన్ని కూడా నెత్తనేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఈ యువజన స్టూడెంట్స్ గారి యొక్క ఆధ్వర్యంలో పెనుగొండ అంటే ఎక్కడ మెడికల్ కాలేజీలు ప్రారంభించి కొంచెం కట్టడాలు చేసి నిలబెట్టినారో అక్కడ పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేస్తే అక్కడే కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి రేపు చేస్తున్నాం. మేమంతా కూడా వెళ్తున్నాం. నేను అందరి కోసమే అందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన ప్లస్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ప్రజల్ని, ముఖ్యంగా యువకులను స్టూడెంట్స్ని కూడా పాల్గొనాలని చెప్పి పిలిపిస్తున్నాం. ఆర్టీడీకి సంబంధించి 4 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు వాళ్ళ స్పష్టమైన స్టాండ్ లేదు. కేవలం ఓట్ బ్యాంక్ గురించి వాళ్ళు అక్కడ చెప్తున్నా కదా, నేను కళ్యాణ్ దుర్గులో చేస్తున్న అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రంగయ్య నాయకత్వంలో చేస్తున్న దాన్నే అనేక రకాల దాన్ని నిలబెట్టాలని చెప్పేసి పాదయాత్ర అని చెప్పేసి అందుకు కూడా చేస్తుంది. అదేదో ఈ ప్రభుత్వం కాదు, ఇక్కడ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు, ఇప్పుడు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు వాళ్ళే. కాబట్టి అవన్నీ ఏం కాదు, వాళ్ళకి స్టాండ్ లేదు, వాళ్ళ స్వార్థము వారి తీసుకుని వారి యొక్క స్వలాభం తప్ప ఏం లేదు. అందుకోసం ఇప్పుడైనా కానీ వాళ్ళు శ్రద్ధ చేసుకొని అసెంబ్లీలోనే చేసుకొని వచ్చేసి వెంటనే తీర్మానం చేసుకొని, వెంటనే కావాలంటే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని, ఎందుకంటే లోకేష్ గారు కూడా ఉన్నతులు చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఢిల్లీకి కూడా పోయి వచ్చినామన్నారు పార్లమెంటు సభ్యులను, తర్వాత రాష్ట్రంలో ఉండే పార్లమెంట్ సభ్యులతో పాటు జిల్లా ప్రజలు అన్నీ కూడా ఏం లేదు, పార్లమెంట్ కూడా అయిపోయింది, ఇంతవరకు రాలేదు, ఇదిగో అదిగో అని చెప్పేసి ఫ్రెష్గా చేసుకోమని చెప్పి ఇట్లా చెప్తూ కాలయాపన చేస్తున్నారు. వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు, ఇంకా చేత కాదని చెప్పేసి ఇప్పటికే 3 నెలలు నిధులు రాకపోయినా చేస్తామని. ఆ పరిస్థితుల్లో అందరు కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కూడా నిర్మిస్తాం, మెడలు ఉంచుతాం కూడా, తప్పకుండా కూడా తీసుకొని వస్తాం. అటువంటి సంస్థను పోగొట్టం, అది కావచ్చు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంది. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి పిహెచ్సి సెంటర్లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శోభన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడారు. మహిళల ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాన్ని, దేశాన్ని బలవంతం చేయడం అనే దృఢమైన లక్ష్యంగా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ రూపొందించింది. ఈ కార్యక్రమానికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శోభన, వైద్య సిబ్బందితో పాటు పిర్సాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రెడ్డయ్య నాయక్, మాజీ కౌన్సిలర్ సుర్వి రవీందర్ గౌడ్, సింగిరెడ్డి సాయిరెడ్డి, మెట్టు బాలరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అక్రమ్ అలీ, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, గట్కేసర్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లవేలి శేఖర్, ముద్రాజ్, అభావతి నరసింహ, బద్దం జగన్మోహన్ రెడ్డి, సామల సందీప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సన్నర్రి కార్షయ్య, అయోధ్య రామయ్య, శ్రీనివాస్ గౌడ్, మెట్పల్లి శ్రీనివాస్, మీసాల రాజేష్, కొమ్ము ప్రశాంత్, కొర్రెముల మాజీ సర్పంచ్ ఓరిగంటి వెంకటేష్ గౌడ్, నాగేష్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన పోచారం మున్సిపాలిటీలో స్వస్తి నారీ స్వశక్ పరివార్ ఆరోగ్యమైన కుటుంబంతో ప్రతి ఒక్కరు ఉండాలి. అదే మాదిరిగా ఈరోజు పోచారం మున్సిపాలిటీలో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 20 దాకా ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. డాక్టర్లు అందరూ కలిసి ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యవంతురాలు ఉండాలి. అన్ని చెకప్లు కానీ, టెస్టులు కానీ, బీపీలు కానీ, షుగర్ కానీ, ప్రెగ్నెంట్ ఉన్న మహిళా సోదరిమణులకు కానీ అందరికి కూడా ప్రతి ఒక్క
చెక్ చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టాం. దీనికి అందరు కూడా పెద్ద ఎత్తున మహిళా సోదరు వాళ్ళందరూ కూడా వచ్చి చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మన ఇంట్లో మన ఆడబిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మన మొగోళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు. అదే స్కీమ్ ప్రకారం ఇప్పుడు ఈ స్కీమ్ బాగా నడుస్తుంది. డాక్టర్లు కూడా చాలా కష్టపడుతున్నారు, మంచిగా టెస్టులు చేస్తున్నారు, మంచిగా మందులు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బస్తీ దవాఖాన్లు, ఆరోగ్య కేంద్రాలు ఎవరు తెలిసిండ్రు? ఈరోజు మహిళలకంతా కూడా ఇంత ఆనందమైంది, అదంతా కూడా కేసీఆర్ దిక్కెళ్ళే. దయచేసి మన ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా మన కేసీఆర్ కిట్ ఇవ్వాలి. ముదాలు ఇచ్చినట్టుగా ఆడబిడ్డ పుట్టినా మగబిడ్డ పుట్టినా వాళ్ళకి 12,000 13,000 ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటా. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. గురువారం మండల కేంద్రమైన కొండాపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల సామాగ్రి, భద్రపరచు గది పరిసరాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్ని సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని, విద్యార్థులకు శుద్ధమైన తాగునీటి అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి వేణుగోపాల్, తహసీల్దార్ అశోక్, ఆత్మ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, గృహ నిర్మాణ శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరివార్ అని మన మోడీ గారు స్టార్ట్ చేశారు మేడం. దీన్ని బట్టి స్పెషలిస్ట్ని పిఎస్సి 14 ఇలా అక్టోబర్ 2 అక్కడ చూస్తాను. కొన్ని అన్కంట్రోల్ ఉంటే మేడం యాప్ త్రీ డేస్ ఉంటాయి. లివర్ సర్జరీ చేసి యాక్చువల్లీ అవ్వలేదు లివర్ నుంచి. ఇప్పుడు వీకెండ్స్ అయిపోతుంది. ఒక స్టాఫ్ నర్స్ ఉంటామా, నార్మల్ డెలివరీ కానీ ఎమర్జెన్సీ కమ్స్ ఇప్పుడు మాత్రం యాక్చువల్లీ సిఎస్సి ప్రపోజల్ లోపలే అక్కడ వేరే అవి వాళ్ళు అది రిపేర్ అవ్వాలని చెప్పారు. డైలీ అది అసలు ఉన్నట్టు మొత్తం కవర్ చేస్తుంది. కంపౌండ్ వాళ్ళు కూడా కొంచెం బ్రేక్ ఉన్నారు నాకు. ఇప్పుడు ఈ పక్క దానికి సపరేట్ కాంపౌండ్ ఉంది. బేస్ అంతా ఓకేనా? స్లాబ్ పోయింది. కాలువ ఇచ్చారు. ముళ్ళు దిగబడ్డది, పీకిరా అంటే ఏం లేదు, ఏం నొప్పుందా అంటే చాలా మస్తు కాలు గురించి వచ్చిన దాకా. ఇప్పుడు ఈమె ఇంగ్లీష్ నాకు చూడ అంటే కాలు గుంచుతుంది, నోరు రుచి వస్తుంది, అన్నం తిందామని ఏం సపరిచాడు. తీసుకోమని చెప్తారు. ఆన్లైన్ అప్డేట్ బయట నుంచి పర్చేజ్ చేయాల్సిన అవసరం ఇస్తున్నారు. వాళ్ళకి డ్యూ ఏది ఉందో ఇస్తారు. ప్రోలాప్స్ వచ్చింది మా మాట. క్యాన్సర్ అయితే ఏం లేదు, ప్రోలాప్స్ కేసు ఉంటుంది. అది ఇష్టం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా నిశ్చయ కూడా క్లియర్ చేసి చేయమని
స్కూటర్ తీసుకోమని ట్రాన్స్పోర్ట్ చేస్తాను. అది వచ్చిన తర్వాత ఫస్ట్ టైం దేనికి వచ్చారు అసలు వాళ్ళు? ఇంకా ఎవరు లేరా? అమ్మ పేరు మీద తీసుకోవాల్సింది కదా. ఫస్ట్ అప్లికేషన్ అంటే మొత్తం మెటీరియల్ తెచ్చుకుంటున్నాం. అంటే ప్లాస్టిక్ మీకు అయిపోతుంది మీకు ఇప్పుడు. దేనికి ఎక్కువ ఖర్చు అయింది? స్టీల్ లేబర్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్టిమేట్లో మేసన్ ఛార్జ్ ఎంత పెట్టుకున్నాము? 190 పెట్టాలి. 190 per person per day. స్టీల్ 40. స్టీల్ ఎక్కువ తెచ్చుకుంటారు మేడం. మన లెక్క అట్లాగే శాండ్ కూడా నలుగురిని కలిపి చెప్పాలి. పంచాయత్ సెక్రటరీ ఎవరు? మీరు మీకు ఐడియా ఉంది కదా ఈ పైలట్ ఎన్నైనా ఇప్పుడు 43 మార్క్ వస్తాయి మేడం. 18 బేస్మెంట్ 6 రూమ్ లెవెల్ అయినా 6 స్లాబ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్. ఆటో కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. జాప్యం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మంజూరు. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.